ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కుటుంబ కలహాలే కావచ్చు, మరి ఇంట్లో ఏమైనా మాటలు సరిగ్గా మాట్లాడుకోలేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల కారణంతో కానీ మనం చాలానే చూస్తున్నాం కదా. సూసైడ్స్ వరకు వెళ్ళిపోతున్నారు. చక్కగా చదువుకొని మంచిగా ఉద్యోగాలు చేస్తున్నారు. తొందరపాటు నిర్ణయాలు అంటే క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వాళ్ళనే కాకుండా వాళ్ళతో పాటు కన్న బిడ్డలను కూడా చంపేస్తున్నారు. మరి రీసెంట్గా చూసుకుంటే తల్లితో పాటు 2 ఏళ్ల పాపతో హుస్సేన్ సాగర్లో దూకి సూసైడ్ చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ కలహాల, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంత స్ట్రాంగ్గా ఉంటున్న వీళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యుండి జాబ్ చేస్తున్నారు, చక్కగా ఫ్యామిలీని చూసుకోవచ్చు కదా. ఎందుకు మైండ్ సెట్ ఇలా టర్న్ అవుతుంది? ఎందుకు వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు అనే దానిపైన మరింత సమాచారం అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ వసుధార గారు. ఓవర్ టు మ్యామ్. మీరు అన్నట్టు నేను చూశాను ఈ వార్త. ఇది చాలా చాలా బాధాకరం. ఒక అమ్మాయి సక్సెస్ఫుల్ గా వర్కింగ్ ఉమెన్ అయ్యి ఉండి, అమ్మాయి ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువ అని చెప్తున్నారు. 25 lakhs పర్ annum ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అంత సక్సెస్ఫుల్ అయి ఉండి ఆ అమ్మాయి ఇలాంటి పని చేసింది అని అంటే ఇది నిజంగా చాలా బాధాకరం. కొంతమంది చెప్తారు ఇది మానసిక దౌర్బల్యం అని, చేతగానితనం అని. ఒకరి చావు మీద, సూసైడ్ మీద ఇలాంటి కామెంట్లు నాకైతే డైజెస్ట్ అవ్వండి. పడుతున్న వాడికి తెలుస్తుంది బాధ. ఇక్కడుండి ఇది చేతగాంతనము, ఇది మాత్రం చేయలేరా, ఆ మాత్రం చూసుకోలేరా అని చెప్పటం చాలా తేలిక. ఎవరైతే ఈదుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది అక్కడున్న కష్టం ఏమిటి. మోసేవాడికే తెలుసు కాబట్టి బరువు, చూసేవాడికి తెలియదండి. ఇది మానసిక దౌర్బల్యం కాదు. ఒక స్థాయిలో ఇంకా నా వల్ల కాదు, ఎంతటి ఏజ్ అయిపోయిన ముసలాళ్ళు కూడా బ్రతకాలి, అవి మందులు తీసుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, అది ఇది అని అనుకుంటారు. కానీ సావాలని ఎవ్వరు అనుకోరండి. అది పిరికితనం మాత్రం కాదు, మానసిక దౌర్బల్యం కూడా కాదు. ఈ బాధ, నేను పడుతున్న బాధ ఇంకా నా వల్ల కాదు, దీనికి ఒకే ఒక సొల్యూషన్, నేను పోతే అన్ని సర్దుకుంటాయి వాటికవే అనే ఒక థాట్ లో ఇలాంటి పనులు చేస్తారండి. అవును, మీరు అన్నట్టు ఇది క్షణికావేశంలో తీసుకునే తీవ్రమైన నిర్ణయాలా అనంటే నిర్ణయం క్షణికావేశంలో తీసుకునేది అవ్వచ్చండి. కానీ దీనికి దారి తీసిన పరిస్థితులు మాత్రం మేబీ కొన్ని ఏళ్ల తరబడి, కొన్ని ఏళ్ళు, కొన్ని నెలలుగా వాళ్ళు పడుతున్న బాధ అక్యుములేట్ అయిపోతూ ఇలాంటి నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. మొదటి కారణం ఏంటంటే హెల్ప్లెస్నెస్, నిస్సహాయత. నేను ఏం చెయ్యలేను, ఎన్నో ప్రయత్నించి చూశాను, ఇంకా నా వల్ల కావట్లేదు, దీనికి ఇంకెలాంటి సొల్యూషన్ కి నేను వెళ్ళాలో నాకు తెలీదు. ఒకే ఒకటి ఏంటంటే ఇంకా నా వల్ల కాదు, నేను చనిపోవటమే దీనికి పరిష్కారం అనుకోవటం ఒక కారణం. ఇంకోటి ఏమిటనంటే ఐసోలేషన్. అన్ని నేనే చేస్తున్నాను, నాకు ఎటువంటి సపోర్టు లేదు. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ విషయంలోకి వచ్చేసరికి ఏమవుతుందమ్మా, ఆఫీస్ లో ఉండే స్ట్రెస్, ఇంట్లో ఉండే స్ట్రెస్, ఇంట్లో ఇంకో 4 మనుషులు ఉన్నారనుకోండి, ఇంటి పని, ఆఫీసు పని, పిల్లలుంటే వాళ్ళ గురించి రకరకాల టెన్షన్లన్నీ ఆ అమ్మాయి ఒకటే బర్డెన్ అయిపోతుంది ఆమెకు. సో అలాంటి సిచ్యువేషన్ లో నోరు తెరిచి అడగడానికి వచ్చి హెల్ప్ తీసుకునే వాళ్ళు కొంతమంది అయితే హెల్ప్ ఏమి తీసుకోరండి. అంత తామే చేసేసుకోవాలి, ఇది నా బాధ్యత అనుకొని చేసుకుంటూ అవతలి వాళ్ళని కొన్ని సందర్భాల్లో అరిచినా, కోప్పడ్డా మళ్ళీ వాళ్ళే చేసుకుంటారు. ఇంకొందరు ఏంటంటే అటు ఇటు కాకుండా నా అడగరు, హెల్ప్ తీసుకోరు, సొంతంగా అరుస్తూ చేసుకోరు, ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అని ఒక తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారనమాట. అది ఇంకొక రీజన్ అవుతుంది. ఒకసారి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత లాజికల్ మైండ్ అనేది షట్ డౌన్ అయిపోతుందండి. అది మీరు చేయాల్సిన లాజికల్ నిర్ణయాలే కానీ డెసిషన్ మేకింగ్ అంటారు. ఒక పద్ధతి ప్రకారం స్ట్రాటజిక్ గా ఆలోచించడమే కానీ, ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ గా పోవటమే కానీ ఇవన్నీ లాజికల్ మైండ్ చేస్తండి. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఏవి పని చెయ్యవు. ఒకే ఒకటి థాట్ ప్రాసెస్ కూడా నేరో అయిపోతుంది. ఏమంటారు, కన్ను ముందు పెట్టుకొని చూస్తే రాయి కూడా కొండలా కనిపిస్తుంది. సో వీళ్ళ థాట్ ప్రాసెస్ మొత్తం నేరో అయిపోయిన తర్వాత నా బాధే చాలా పెద్దది, దీనికి సొల్యూషన్ లేదు, నేనేం చేయలేను, నాకెవరు లేరు. సో ఈ స్టేజ్ లకు వచ్చేసరికి డిప్రెషన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతాయి. ఇంతకుముందు మీరు అన్నారు కదా, ఏంటి ఇంత చదువుకొని కూడా, సక్సెస్ఫుల్ అయి ఉండి కూడా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారని. ఇక్కడ నేను ఒక్క మాట చెప్తానండి,
చదువుకి, సక్సెస్‌కి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధం లేదండి. భావోద్వేగ పరంగా మానసిక పరిపక్వత అనేది అందరిది ఒకేలా ఉండదు. ఈ మానసిక పరిపక్వతకి మీరెంత సక్సెస్‌ఫుల్, మీరెంత సంపాదిస్తున్నారు, మీరెంత చదువుకుంటున్నారు, కొన్ని సందర్భాల్లో మీ వయస్సెంత అనేది కూడా ఇక్కడ సంబంధం లేదండి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మెంటల్ మెచ్యూరిటీ లేక ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎంతో మందున్నారు. 'దీపిక పదుకోన్' అమ్మాయి సక్సెస్‌ఫుల్, చాలా మంచి యాక్టర్, ఫైనాన్షియల్‌గా కూడా చాలా సౌండు. ఫిర్ భీ ఆమె ఇలాంటి డిప్రెషన్‌కి లోనయ్యారు. ఆవిడ వెళ్లి థెరపీ తీసుకున్నారు. థెరపీ గురించి కూడా ఆవిడ సోషల్ మీడియా ముఖంగా చెప్పారు కూడా. సో, సక్సెస్‌ఫుల్ అయ్యుండి దీనికి ఇలా ఎలా చేస్తారు అనే ప్రశ్నకు ఇదేనండి సమాధానం. సక్సెస్‌కి, డబ్బులకి, చదువుకి, వయస్సుకి, మానసిక పరిపక్వతకి సంబంధం లేదండి. ఎవరైనా ఇది మానసిక పరిపక్వత, నేను ఎలా ట్రిగ్గర్స్‌ని హ్యాండిల్ చేయాలి, ఎలా నేనొక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవటమే గానీ, లేకపోతే నాకేదైనా సడెన్‌గా వచ్చిన షాకింగ్ విషయం వచ్చేసింది, దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. వాళ్ళ యొక్క మెంటల్ మెచ్యూరిటీని బట్టి, వాళ్ళ యొక్క ఇదివరకు వాళ్ళు ఫేస్ చేసిన ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి. సో, ఇక్కడ అమ్మాయి చదువే గాని, అమ్మాయి సక్సెసే గాని, ఉద్యోగమే కానీ అమ్మాయిని కాపాడలేకపోయింది. ఆమె హ్యాండిల్ చేసుకోలేకపోయింది. ఆ ఎమోషనల్ డీప్ డౌన్ స్ట్రగల్‌ని అమ్మాయి హ్యాండిల్ చేసుకోలేకపోయింది. అండ్ ఇది అమ్మాయి కొంతకాలం నుంచి కూడా వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుంది అని చెప్తున్నారు. దాదాపు 2 ఏళ్ళు, 1 ½ ఇయర్ నుంచి వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటున్నప్పుడు, ఎవరో ఒకరు ఒక ఇనిషియేటివ్ తీసుకొని కౌన్సిలర్ దగ్గరికి, థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ఉండాల్సింది. ఈ సూసైడల్ థాట్స్ అనేవి వస్తూ పోతూ ఉంటాయండి. అది వచ్చి అలాగే ఉండిపోదు. వస్తూ పోతూ ఉంటాయి. ఒకసారి వచ్చింది అనంటే ఎవరో ఒక నిర్ణయం తీసుకోవాలి. అంత పెద్ద సక్సెస్‌ఫుల్ ఆవిడే వెళ్లి థెరపీ తీసుకున్నారు, దాని గురించి కూడా చెప్పారు అన్నప్పుడు, మామూలు మనుషులం మనకెంతండి? వెళ్లి తీసుకోండి. ఆలోచించండి. ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాము? ప్రతిసారి మన కోసం ఎవరో రావాలి హెల్ప్ చేయాలంటే కుదరకపోవచ్చు. ఇంకోటి మీరడిగారు. చిన్న పాప, ఆ పాపని తీసుకొని ఆవిడ ఎలా ఇలా చేసింది అనేది. చూడటానికి ఇది క్రూరమైన చర్య, అమానుషమైన చర్య అనిపిస్తది. కానీ ఆ అమ్మాయి ప్లేస్‌లో ఉండి ఆలోచిస్తే, ఆ అమ్మాయి మైండ్ స్టేట్ ఎలా ఉంది అనంటే, నేనింత చదువుకున్నాను, నాకింత ఏజ్ ఉంది, నేనింత ఉద్యోగం చేస్తున్నాను, ఇంత ప్యాకేజ్ ఉంది, నా దగ్గర ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది. ఫిర్ భీ నేను ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సొచ్చింది. నేను ఎక్కడైతే కంప్లీట్‌గా హెల్ప్‌లెస్‌నెస్ ఫీల్ అయ్యానో, నాకు వేరే ఆప్షన్ ఏమీ లేదు, సూసైడ్ తప్ప అనే స్థాయికి ఆ అమ్మాయి ఆలోచించిందంటే, ఈ చిన్న పాప, ఈ పాపని ఎవరు చూసుకోవాలి? అది ఒక మదర్ యొక్క ప్రొటెక్టివ్ ఇన్‌స్టింక్ట్ అంటారండి దీన్ని. ఈ పాప ఇంకెన్ని భరించాల్సొస్తదో, ఇప్పుడు ఇంతే చిన్న పాప. ఈ పాపని ఎవరు చూసుకుంటారు? సో, నేనుండి చూసుకోలేకపోతున్నాను, కనీసం నాతో తీసుకెళ్ళిపోతాను. అప్పుడు ఈ పాప ఈ బాధ నుంచి తప్పించుకోగలదు అనే ఒక ప్రొటెక్టివ్ ఇన్‌స్టింక్ట్ అండి. అది చూడటానికి క్రూరంగా అనిపించినా కూడా దాని వెనక ఉన్నది క్రూరత్వం కాదండి. తీవ్రమైన బాధ, ఇన్‌సెక్యూరిటీ, అభద్రత. తను పోయిన తర్వాత పాపని ఎవరు చూసుకుంటారు? తను ఇంత చదువు, తెలివితేటలు, ఇంటెలిజెన్స్, ఉద్యోగం, ప్యాకేజ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇన్ని ఉన్నా కూడా తన పరిస్థితి ఇలా అయిందంటే, ఈ చిట్టి పాప దీని పరిస్థితి ఏమిటి? అనుకొని ఆవిడ అలా చేసింది తప్ప, పిల్లల్ని చంపాలని కాదండి. అదొక తల్లి యొక్క ప్రొటెక్టివ్ ఇన్‌స్టింక్ట్. దీనికి గూడా రకరకాల కామెంట్లు పెడతారు. చలో లెట్ ఇట్ బి. ఇంకా ఏం చెయ్యాలి అసలు? ఎలా ఇలాంటి వాటిని నివారించొచ్చు? ఇది ఒక వేకప్ కాల్ అండి. ముఖ్యంగా మహిళలకి, దట్ వర్కింగ్ విమెన్‌కి ఇదొక వేకప్ కాల్. మన సొసైటీలో చాలా మందిని చూస్తుంటాము. మీకు చాలా మంది తల్లులు వాళ్ళ పిల్లలకి షార్ట్ టెంపర్డ్‌గానే తెలుసు. ఎప్పుడు కోపడుతది మా అమ్మ, ఇరిటేట్ అవుతుంటది, అరుస్తుంటది అనేసి. దీని వెనక కారణం ఏమిటి అంటే నిస్సహాయత, హెల్ప్‌లెస్‌నెస్. నేనొక్కదాన్నే, నాకే సపోర్ట్ లేదు, అన్నీ నేనే చేస్తున్నాను అనే ఒక విక్టిమ్‌హుడ్. ఆ విక్టిమ్‌హుడ్‌లో నుంచి బిటర్‌నెస్, ఆ తర్వాత స్టేజ్ డిప్రెషన్ అండి. ఓకే. వాళ్ళకి ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి, ఏం చేయాలో తెలియక ఇలా అయిపోతూ ఉంటారు. సో, ఇప్పుడు జరగాల్సింది ఏమిటి, మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే, స్ట్రెస్ ఉంది. వర్క్ స్ట్రెస్ ఉంది.
ఫ్యామిలీ స్ట్రెస్ ఉంది. ఇన్ని రకాల స్ట్రెస్‌ల్లో మనం ఏం చేయగలం? మన యొక్క మెంటల్ హెల్త్‌ని మనం ఎలా కాపాడుకోగలము? ఇలాంటి తీవ్రమైన పరిస్థితులకు దారి తీయకుండా అంటే ఫస్ట్ థింగ్ ఎమోషనల్ చెక్-ఇన్స్ అండి. అంటే అప్పుడప్పుడు నేను ఏం ఫీల్ అవుతున్నా? నా టెండెన్సీ ఎటు వెళుతుంది? నేను అందరిని కోపడుతున్నానా? అరుస్తున్నానా? ఏం చేస్తున్నాను? అని మీకు మీరు చెక్ చేసుకోండి. ఇదివరకి కొంతమందికి డైరీ రాసే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు నేను చెప్తున్నానండి, జర్నలింగ్ అనేది ఒక అలవాటుగా పెట్టుకోండి. మీ యొక్క భావోద్వేగ పరంపరను మీరే అబ్జర్వ్ చేయండి. ఎలా ఉంది నా భావావేశం అనేది? నేను నాకొచ్చే కోపాల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను? నాకొచ్చే ఫ్రస్ట్రేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాను? నేను వేరే వాళ్ళ మీద అరుస్తున్నానా? పిల్లల మీద అరుస్తున్నానా? హస్బెండ్ మీద అరుస్తున్నానా? ఇంకా ఏం చేస్తున్నాను నేను? సో మీకు మీరు అప్పుడప్పుడు మీ యొక్క ఎమోషనల్ స్టేట్ ని చెక్ చేసుకోండి. ఒకటి. ఇంకొకటి ఏంటంటే రిలేషన్షిప్ స్ట్రెస్ అండి. మీ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎన్నో ప్రాబ్లమ్స్, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయనుకోండి, అది ఖచ్చితంగా మీ మెంటల్ హెల్త్ ని, మీ ఫిజికల్ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి? మీ పార్ట్నర్ తో, మీ హస్బెండ్ తో కానీ, వైఫ్ తో కానీ మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని అలా కార్పెట్ కింద పెట్టేసి వెళ్ళిపోకుండా దయచేసి వాటిని అడ్రస్ చేసి రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల స్ట్రెస్సే కాదండి, రిజెంట్మెంట్, తర్వాత మీ రిలేషన్షిప్ కూడా పాడైపోయే అవకాశాలు చాలా ఉంటాయి. సో మీ యొక్క రిలేషన్షిప్ స్ట్రగుల్స్ ని అడ్రస్ చేసుకోండి. ఇంకొకటి సపోర్ట్. ఇలాంటి వాళ్ళకి మీకేమైనా ప్రాబ్లం వస్తే ప్లీజ్ దయచేసి ఎవరితోనైనా చెప్పండి. అది చెప్తే విన్న వాళ్ళు కూడా విని కొట్టి పారేయకుండా, వాళ్ళని జడ్జ్ చేయకుండా అట్లీస్ట్ సపోర్ట్ చేయండి. మేమున్నాము. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ కి అయితే ఇంటి నుంచి సపోర్ట్ చాలా అవసరం అండి. పిల్లల విషయం అనుకోండి, ఇంటి పని విషయం అనుకోండి, ఆఫీస్ పని విషయం అనుకోండి, అమ్మాయి టైమింగ్స్ అనుకోండి, రకరకాలుగా ఇంట్లో నుంచి సపోర్ట్ అనేది తప్పనిసరి అమ్మాయికి. ఇంకొకటి లాస్ట్ థింగ్ ఏంటంటే దయచేసి థెరపిస్ట్ దగ్గరికి కానీ, కౌన్సిలర్ దగ్గరికి కానీ పోవటానికి హెసిటేట్ చెయ్యకండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆన్లైన్ కౌన్సిలింగ్లు, జూమ్ కౌన్సిలింగ్లు, వీడియో కౌన్సిలింగ్లు, ఆడియో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయండి. నేను వెళ్ళాలా? నా పేరు రివీల్ చేయాలా? నా ఫేస్ రివీల్ చేయాలా? నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? ఇదంతా ఏమీ అవసరం లేదండి. మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. మీ మొహం కూడా మీరు వీడియో ఆఫ్ చేసుకొని కూడా మాట్లాడొచ్చు. దయచేసి మీకోసం మీకోసం, మా ఫ్యామిలీ కోసం, మా పిల్లల కోసం ఎంతో చేశామని చెప్తూ ఉంటారు అందరూ. మిమ్మల్ని మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే మీరు మీ తర్వాత వాళ్ళని, మీ పిల్లల్ని చూసుకోగలరండి. దయచేసి మీకు బాధ అనిపించింది, తీవ్రంగా నొప్పి అనిపించింది, డిప్రెషన్ అనిపించింది, ప్లీజ్ గో టు అ థెరపిస్ట్ అండ్ టాక్ టు దెమ్. వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూడండి. అది తీవ్రం అవ్వకముందే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి, మాట్లాడండి, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టు ఇదొక వేకప్ కాల్. అందరూ కూడా మా స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, దీన్ని మేము ఎలా బహిర్గతం చేస్తున్నాము, దీనివల్ల మేము ఇతరులని హర్ట్ చేస్తున్నామా, మా పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని హర్ట్ చేస్తున్నామా, అసలు ఎటు పోతుంది నా భావోద్వేగ పరంపర అని చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే అందరికీ ఉందండి. చుట్టూ ఉన్న వాళ్ళకి కొంత సపోర్ట్ అనేది అవసరమైనప్పుడు వేరే వాళ్ళ సపోర్ట్ చేస్తే బాగుంటుంది.